7 తెలుగు బిగ్ బాస్ ఒరిజినల్ సీజన్స్‌లల్లా ఏ సీజన్ సూపర్ హిట్ సీజన్, ఏ సీజన్ అటర్ ఫ్లాప్ సీజన్. ఆ సీజన్ సూపర్ హిట్ కావడానికి అందులో ఉన్న కంటెస్టెంట్లు చేసిన కథలేంది, కార్ఖానాలేంది, కాంట్రోవర్సీలేంది, ట్రాక్‌లేంది, బాండింగ్‌లేంది, సవా లక్ష రీజన్స్ ఉంటాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. ఆ సీజన్ అటర్ ఫ్లాప్ కావడానికి కంటెస్టెంట్ల సైడ్ నుంచి చేసిన తప్పులేంది, బిగ్ బాస్ సైడ్ నుంచి జరిగిన తప్పులేంది. ఇటువంటివన్నీ మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అటర్ ఫ్లాప్ సీజన్ దగ్గర నుంచి మొదలుపెట్టి సూపర్ హిట్ సీజన్‌కి పోదాం. ఓకేనా? సూపర్ హిట్ సీజన్ ఒకటి కాదు, 2 సీజన్లు ఉన్నాయి. ఆ రెండింటి గురించి మాట్లాడుకుందాం. కోర్స్ మనం చూసిన సీజన్, మనకు నచ్చిన సీజన్, మనకు నచ్చిన కంటెస్టెంట్ ఉన్న సీజన్ మనకు మంచిగా అనిపిస్తుంది. కానీ అఫీషియల్ లెక్కల ప్రకారంగా కూడా చూసుకోవాలి కదా. వాళ్ళకి పడతలు ఎట్లా పడ్డాయి, మనకి ఎక్కడెక్కడ నచ్చినాయి, ఎందుకు ఆ సీజన్ కంటే ఇంకో సీజన్ సూపర్ హిట్ అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తా అంటే దిస్ ఈజ్ సిరిపురం శ్రీనివాస్ alias Sim65. కొత్తగా ఛానల్ చూస్తే జర సబకరైజ్ చేయబ్బా, గంట కొట్టు, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని నోటిఫికేషన్లు వస్తాయి. జర పాతలు ఒక లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. చలో షురు చేద్దాం. ఫస్ట్ బిగినింగ్ విత్ అటర్ ఫ్లాప్ సీజన్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్, నన్ అదర్ దాన్ బిగ్ బాస్ సీజన్ 6. బిగ్ బాస్ సీజన్ 6 అంటే మనకి ఒక గడ్డు కాలం, ఒక దరిద్రమైన ఎన్విరాన్మెంట్ యాదికి వస్తుంది. బికాస్ ఆ సీజన్లో కంటెస్టెంట్స్ ఎంత దారుణంగా ఉన్నారో అంతకంటే దారుణంగా బిగ్ బాస్ కూడా ఉండేది. అండ్ ఆ బిగ్ బాస్ సీజన్ అటర్ ఫ్లాప్ అని ఎట్లా చెప్తారయ్యా అంటే, ఇప్పటిదాకా తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే లేని టీఆర్పీ రేటింగ్స్ దానికి ఉన్నాయి అన్నట్టు. టీఆర్పీ రేటింగ్స్ ఎంత ఉన్నాయంటే అన్నిటికంటే ఘోరమైన ఘోరం. సీజన్ ఓపెనింగ్ సీజన్లో 14 అంటే సీజన్ 1కే 14 రేటింగ్తో స్టార్ట్ అయ్యి 16 రేటింగ్తో స్టార్ట్ అయ్యి 14 రేటింగ్ దగ్గర డ్రాప్ అయింది రయ్యా అంటే, ఈ సీజన్ వచ్చి 8 తోటి మొదలై 8 తోటే క్లోజ్ చేసుకున్నది. అంత దారుణమైన సీజన్ ఇది. 8 రేటింగ్ అంటే ఇక మామూలు టైంలో అయితే ఇది ఓపెనింగ్ గ్రాండ్ లాంచ్ అండ్ ఫినాలే ఎపిసోడ్ రేటింగ్ ఇది 8 తోటి స్టార్ట్ అయింది, 8 తోటి ఎండింది. మధ్యలో అయితే 3, 2, 1 సీరియల్ రేటింగ్లు, చిన్న ప్రోగ్రామ్ రేటింగ్ల కంటే దారుణంగా పడిపోయింది. అందుకే ఈ సీజన్ బిగ్ బాస్ దృష్టిలో, అట్లనే మన దృష్టిలో ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా అటర్ ఫ్లాప్ సీజన్ అని చెప్పాలి. కోర్స్ ఈ సీజన్ కూడా నచ్చేటోళ్ళు ఉన్నారంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే, కంటే ఇంకా మనం ఏం చెప్పలేం. ఇది మనం మొత్తం అందరి దృష్టిలో చెప్తున్నాం, నచ్చిన వాళ్ళ దృష్టిలో అని కాదు, ఓవరాల్ దృష్టిలో చెప్తున్నాం. ఫస్ట్ థింగ్, ఈ సీజన్ అటర్ ఫ్లాప్ కావడానికి కారణం బిగ్ బాస్ ఈ సీజన్లో టాస్కులు పెట్టకపోవడం. చాలా వరకు సగం సీజన్ వరకు బిగ్ బాస్ ఈ సీజన్లో టాస్కులు పెట్టలే, దాంతో సగం సర్వనాశనం అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా పిక్నిక్ వచ్చినట్టుగా బూమ్ బూమ్ షెక్షెక్లు ఆడుకోవడం, సప్పట్లు కొట్టుకోవడం, కళ్ళ గంతలు ఆడుకోవడం, ఇట్లా దిక్కుమాలిన గేమ్స్ అన్నీ ఆడుకొని మొత్తంగా చూసే ప్రేక్షకులకి ఇరిటేషన్ తెప్పించారు. ఇది 100% వాస్తవం. రెండోది, ఇది 24 అవర్స్ లైవ్ రావడంతో అప్పటికి 24 అవర్స్లో కంటెంట్ అంటే వీళ్ళు కామెడీతో నింపితే బాగుంటుందని చెప్పి ఫైమాని, ఆర్జే సూర్య అని ఇట్లా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటోళ్ళని లోపలేసారు. కానీ ఇక్కడ ఆ ఎంటర్టైన్మెంట్ 24 అవర్స్ నడిపేది అని చెప్పి బిగ్ బాస్కి రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. ఆ తర్వాత టాస్క్లు పెట్టినా పెద్దగా పండలేదు. నెక్స్ట్, ఈ సీజన్లో మంచితనం వర్సెస్ చెడ్డతనం, అంటే మంచి వర్సెస్ చెడు అనేది ఏర్పడంతో మొత్తంగా క్యారెక్టర్ అసోసియేషన్ మీదకి పోయి సర్వనాశనం అయింది. మెయిన్గా ఇక్కడ మైనస్ ఏంటంటే, ఈ సీజన్కి బిగ్ బాస్ తరపున ఇంకొక మైనస్ ఉంది, అది చెప్పి కంటెస్టెంట్ల మీదకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ ఈ సీజన్ కంటే ముందు ఓటీటీ సీజన్ ఒకటి నడిపించారు. ఓటీటీ సీజన్ వల్ల ఈ సీజన్కి పెద్ద దెబ్బ పడ్డది. లైక్ బిగ్ బాస్ సీజన్ 5 మంచి రేటింగ్ తోటి క్లోజ్ అయింది, కానీ అది పెద్ద మంచి రేటింగ్ కాదు వాళ్ళకి. ఎందుకంటే సీజన్ 4 ఇంకా అంతకంటే మంచి రేటింగ్ తోటి ఉండేసరికి సీజన్ 5 రేటింగ్ సాలలే, 18 వచ్చింది, సాలలే. ఓటీటీ సీజన్ హిందీలో పెట్టినట్టే మన తెలుగులో పెడితే బాగుంటుందని చెప్పి స్టార్ట్ చేశారు. కానీ ఓటీటీ సీజన్ హిందీలో 40-50 రోజులు పెడితే మన దగ్గర 3 నెలల జాతర పెట్టారు. ఆల్రెడీ 3-4 నెలల జాతర సీజన్ 5లో చూసి ఎంబటే 3 నెలల గ్యాప్లో, 2 నెలల గ్యాప్లో ఓటీటీ సీజన్ పెట్టేసరికి 3 నెలలు అది చూసి ఎంబటే మళ్ళీ ఓటీటీ సీజన్ 3 లక్షల మంది చూసిరు. కోర్స్ కానీ ఎంబటే బిగ్ బాస్ నిన్నవాడు. మళ్ళీ ఎంబటే బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అయ్యేసరికి 3 నెలల గ్యాప్లో ఇంట్రెస్ట్ లేదు జనాలకి. అందుకే ఓపెనింగ్స్లోనే బాగా తక్కువ వచ్చింది, 8 రేటింగ్ తోటే స్టార్ట్ అయింది. ఇక కంటెస్టెంట్ కొత్త వాళ్ళని తీసుకున్నారు కదా అని మనం అనుకున్నాం, కానీ ఆ కొత్త వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర ఎంత కంటెంట్ ఇచ్చే కెపాసిటీ ఉంది అనేది మ్యాటర్. అది చూసుకోలేదు. బిగ్ బాస్ డిఫరెంట్ కంటెస్టెంట్లను తీసుకున్నది. లైక్ పాత సినిమా యాక్టర్, అంటే చాలా రోజుల నుంచి సినిమాల్లో హీరోగా చేస్తున్న ఒక సినిమా యాక్టర్ని, సీరియల్ ఆర్టిస్టులని, కామెడీ యాక్టర్స్ని, టీవీలలో కామెడీ షో చేసి ఇట్లాంటి కామెడీ ఎక్కువగా పండించగలిగిన కంటెస్టెంట్లను తీసుకున్నారు. కానీ చేస్తే ఇక్కడ ఏమైపోయిందంటే, బాలాదిత్య, షాని, మరీనా, రోహిత్ వీళ్ళంతా ఆర్టిస్టులే, కానీ వీళ్ళందరూ మంచితనానికి మారుపేర్లు. వీళ్ళంతా సద్గురు, శ్రీ బాబాలు, ఆ కైండ్ ఆఫ్ నేచర్లో ఉండేటోళ్ళు. చాలా మంచితనం. ఎంత మంచితనం అంటే, గాంధీ గారి ఇది ఒక పాలసీ ఉంటుంది చూసిరా, ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపి అని.
ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉన్నోళ్ళు. అఫ్ కోర్స్ మనకు బిగ్ బాస్లో ఈ చెంప కొడితే ఈ చెంప చూపించినా ఈ చెంప మీద కొట్టినాకన్నా రియాక్ట్ కావాలి కదా. వీళ్ళు ఈ చెంప మీద కొట్టినాక మళ్ళీ ఈ చెంప చూపించే రకాలు అన్నట్టు. అందుకే ఆ సీజన్లో చాలా వరకు మంచోళ్ళు మంచి షాని నన్ను నువ్వు నామినేట్ చేసినా నిన్ను నేను నామినేట్ చెయ్యి అనే రకం ఆ టైప్ ఆఫ్ మంచితనం ఉండేది. ఎంత గొడవ పెట్టుకుని నువ్వు పెట్టుకో, లైఫ్లో చాలా చూసినాను నేను, ఎవరితో గొడవ పెట్టుకోను అంటాడు. బాలాదిత్యన అసలే గొడవ పెట్టుకుని అంటాడు. ఏమనంటే రారి ఆడుకుందాం అని చెప్పి బూమ్ బూమ్ షాక్ షాక్ బూమ్ బూమ్ షాక్ షాక్ అంటాడు. ఆ కళ్ళగంతలు ఆడితాడు, ముక్కు గిల్లు ఆడితాడు. ఇవన్నీ ఆడించేసరికి సీజన్లో బిగ్ బాస్ ఆడియాడు. ఈయన ఆడించేటివన్నీ ఫన్నీగా ఉంటాయి. సో అవన్నీ బిస్కెట్ అయినాయి. అండ్ మరి నా రోహిత్ ఎవరు ఏమైనా చేసుకోండి, మమ్మల్ని వాడుకొని మమ్మల్ని ఆగం చేయండి, మమ్మల్ని కొట్టండి, తిట్టండి, నరకండి, చంపండి, మమ్మల్ని మొత్తం జీరో చేయండి, ఓకే అయినా మేము భరిస్తూనే ఉంటాం అంతే. ఇక భరిస్తా అంటారు అన్నట్టు. అట్లుండేసరికి భరించలేకపోయారు జనాలు. ఇక వార్ వన్ సైడ్ అయిపోయింది. రేవంత్ ఒక్కడే నేను గెలవడానికి కోసం వచ్చిన నాదే మొత్తం సర్వం అన్నట్టుగా చేయడంతో రేవంత్ కొంచెం అంటే బిగ్ బాస్ ఆడియన్స్కి బాగా ఎక్కిండు. అది కొంచెం రూడ్గా పోయినా కానీ ఎక్కేసిండు అంతే. ఇక కొంతమంది మనకి ఎట్లా కనబడరు, ఈ మంచితనంలో ఉన్న వీళ్ళని చూసి వీళ్ళ మీదకి ఎవరైనా అరిస్తే గీతు కావచ్చు, శ్రీసత్య కావచ్చు, రూడ్గా కనిపించింది. ఎస్పెషల్లీ గీతు చాలా రూడ్గా కనిపించింది. అఫ్కోర్స్ బిగ్ బాస్ ఆటలో అందరూ రూడ్గా ఉన్నప్పుడు గీతు అంత రూడ్గా అనిపించకపోయేది. కానీ గీతు ఒకతే రూడ్గా ఉండేసరికి చాలా సాడిస్టిక్గా, రూడ్గా, దారుణంగా, ఏంద్రనైనా ఇదంతా మనుషులకి ఇచ్చే వాల్యూ, జంతువులకి ఇచ్చే వాల్యూ మనుషులకి ఏదేంది అన్న ఫీలింగ్ వచ్చేసి తట్టుగా కొంత ఆడ్ బిహేవియర్ కనిపించింది. ఇక పింకీ అదే మన సుదీప్ అక్క పింకీ ఆమె వంటకి మాత్రమే అన్నట్టుగా పరిమితం అయిపోయింది. ఇక ఏంటది మన పిక్నిక్ వచ్చి టూర్కి వచ్చినట్టుగా అయిపోయారు. మొత్తానికి శ్రీసత్య అవకాశవాది లెక్క కనబడ్డది. ఎందుకంటే ఆమె సర్వైవ్ కావడానికి ఏదైనా చేస్తున్నట్టుగా కనబడితే, ఇక్కడ మనకి అర్జున్ కళ్యాణ్, వసంతి లాంటి కంటెస్టెంట్లు చాలా ఎడ్డితనం, అంటే అమాయకత్వం, ఎడ్డితనం, ఏం తెలియని ఎడ్డెక్కిరి ఆ టైప్లో కనబడ్డారు. అంటే వసంతికి నాగార్జున గారు పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ ఇస్తే సగం హెయిర్ తీసేయాలంటే ఓకే సగం హెయిర్ తీసేయాలి, ఓకే చాలా క్యూట్గా ఉన్నాను అనుకుంటూ వస్తుంది. ఏంద్రనా ఆయన పనిష్మెంట్ రా, ఇది పనిష్మెంట్కి నువ్వు ఇట్లా రియాక్ట్ అయితే ఏందక్క అన్నట్టుగా జనాల ఫీలింగ్ వచ్చింది. ఇంట్రెస్ట్ పోయింది కంటెస్టెంట్ల మీద. అర్జున్ కళ్యాణ్ ఎన్నిసార్లు మోసపోయింది, మోసపోతూనే ఉంటాడు. సత్య ఓ సత్య నా అందమైన సత్య, నువ్వు అసత్యం చెప్పినా నేను నీ ఎంబటే ఉంటా అన్నట్టుగా ఉండేటోడు. అంటే ఎడ్డెడ్డి కంటెస్టెంట్లు ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. చంటన్నా నాకు సంబంధం లేదురా, మీరు ఏంటన్నా వరి, నాకు ఇన్ని వారాలకు ఉంది, ఇన్ని వారాలు నేను ఉంటా, ఆ పేమెంట్ వచ్చేదాకా నేను ఉంటాను, నేను నా కాళ్ళ మీద కాలేసుకుని నేను ఆడా పాడా చెయ్య ఏం లొల్లి పెట్టుకుని బా అన్నట్టుకున్నాడు. సో ఫైమా కుళ్ళు కామెడీ తోటి కొంచెం కామెడీ వర్కౌట్ అయ్యి ఎక్కువ మందికి వర్కౌట్ కాకుండా పోయింది. కొంతమందికి నచ్చిండొచ్చు, చాలామందికి నచ్చలేదు. ఇక మోడల్ రాజ్ ఆయన ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నట్టున్నాడు. ఆర్జే సూర్య ఫెమినిజంకి ఫేమస్ అయింది. ఆ మొత్తం సీజన్లో హైలైట్ ఏంటంటే లిటిల్ బిట్ ఫెమినిస్ట్ అని, నేను అదొకటే హైలైట్. కంప్లీట్గా ఫెమినిజం, ఈయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫెమినిజం విత్ ఆరోహి, ఇనయ, ఫైమా అందరితో ఆ ఫెమినిజం కలిపి అంటే ఒక రకమైన ఉండేసరికి అది జనాలకి వెగటు పుట్టించింది. అది నచ్చలేదు. ఆ రెస్ట్ తీసుకునే కంఫర్టబుల్ జోన్ ఒకటి ఉంటుంది, ఆ జోన్లో ఉండడం, అది 24 hours మనకు చూపించడం, అదొక దరిద్రంగా అదంతా ఉంది. అండ్ నేహ వచ్చినా పోయినా అంటే వచ్చినవా అంటే వచ్చినా, పోయినావా అంటే పోయినా అన్నట్టుగా అయిపోయింది. అలిగింది, ఏడ్చింది, పోయింది అన్నట్టుంది. శ్రీహాన్ ఎందుకు విన్నర్ అని అనౌన్స్ చేసిర్రో అంటే రేవంత్ విన్నర్ కాదు, శ్రీహానే విన్నరు, మా ప్రైజ్ మనీ 40 లక్షలు అతను తీసుకుని పోయినా. అసలు క్లైమాక్స్లో కూడా విన్నర్ రేవంత్ కాదు శ్రీహాన్ అని అనౌన్స్ చేయడం అది షాకింగ్, అది మైండ్ బ్లోయింగ్ అండ్ మైండ్ బ్లాకింగ్ అండ్ ఫెంటాస్టిక్, ఘోరమైన సీజన్ అని చెప్పాలి. 40 లక్షలు ఆఫర్ చేసింది, 40 లక్షలు అతను పట్టుకొని పోడింది. వాట్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ఏరియా, ఇన్ ద కంట్రీ ఆఫ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద బిగ్ బాస్ తెలుగు ఇండస్ట్రీ అనిపించింది. అట్లాంటి పీక్స్ మూమెంట్ ఓన్లీ మనకి బిగ్ బాస్ సీజన్ 6లో చూడవచ్చు. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమయ్యా ఒకతే ఫైటింగ్ అండ్ ప్లస్ కంటెంట్ కొంత క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది రివ్యూవర్స్ ఇన్ దిస్ సీజన్. బిగ్ బాస్లో కామన్ మ్యాన్ అని రివ్యూవర్ ఆదిరెడ్డి వెళ్ళి అండ్ గీతురా వీళ్ళిద్దరు రివ్యూవర్స్గా లోపలికి వెళ్ళడంతో మనకి కన్ఫ్యూజ్ చేశారు బేసిక్గా. ఏంటంటే గీతు రాయల్ రివ్యూవర్ అయినప్పుడు ఆదిరెడ్డి రివ్యూవరే, ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరు లోపల కూర్చుండి ఇన్ హౌస్ రివ్యూస్ చేయడంతో సగం సంగనాగిపోయింది. ఇట్లాంటివన్నీ మెయిన్ రీజన్ ఈ సీజన్ ఫ్లాప్ అవడానికి అని చెప్పొచ్చు. సో టోటల్గా ఈ సీజన్ అటర్ ఫ్లాప్ అవడానికి చాలా రకాల శక్తులు కూడా పలుకొని మొత్తాన్ని ముంచి పారేసినాయి. దీని తర్వాత అటర్ ఫ్లాప్ సీజన్ ఏంటంటే ఇది మంచి సీజనే, ఇది బాగుంటుంది సీజన్. కాకపోతే బిగ్ బాస్ దృష్టిలో కావచ్చు, లేదంటే ఆడియన్స్ దృష్టిలో కావచ్చు, ఇది పెద్ద సూపర్ సక్సెస్ఫుల్ సీజన్ కాదు. కానీ టీఆర్పీ ప్రకారంగా మాత్రం 18 కొట్టిన సీజన్ ఇదే సీజన్ 3. అఫ్కోర్స్ సీజన్ 1 16తో స్టార్ట్ అయ్యి 14తో ఎండ్ అయింది. ఇది సీజన్ 3 కంటే తక్కువ అని చెప్పాలి. కానీ తెలుగులో బిగ్ బాస్ని ఇంట్రడ్యూస్ చేసి
తెలుగులో బిగ్ బాస్ని ఎక్కించగలిగే కెపాసిటీ ఎన్టీఆర్ గారికి ఒకరికే ఉంది అని నమ్మి బిగ్ బాస్ ఎన్టీఆర్ గారిని హోస్ట్గా పెట్టి నడిపించిన షో, ఇంట్రడక్షన్ షో లాంటిది కాబట్టి అది ఫ్లాప్ సీజన్ అని అనలేము. చాలామంది బిగ్ బాస్ ఆడియన్స్ అంటే ఇప్పుడు ఆ రేటింగ్ 15 రేటింగ్ 16 రేటింగ్ ఉందంటే ఆ రేటింగ్ తీసుకురావాలి అంతమంది ఆడియన్స్ 100కి 16 మందిని ఆడికి తీసుకురాగలిగింది అంటే ఆ షో నాట్ ఏ జోక్. ఆ తర్వాత కూడా ఏ షో వచ్చినా కానీ 18 మందిలో 20 మందిలో 100లో గుంజగలిగింది తప్ప అంటే ఒక్కటేసారి 16 మందిని అయితే ఇంట్రెస్ట్ కలిగించేలాగా చేసింది సీజన్ 1 కాబట్టి సీజన్ 1 సక్సెస్ అని బిగ్ బాస్ వాళ్ళ దృష్టిలో కూడా ఉంది. జనాల దృష్టిలో కూడా ఆల్వేస్ బిగ్ బాస్ 1 అనేది మెమరబుల్. సో ఇక పోతే సీజన్ 6 తర్వాత యావరేజ్గా నడిచిన షో ఏదంటే బిగ్ బాస్ సీజన్ 3 అనాలి. బికాస్ ఇక్కడ రాహుల్ సడన్గా హైలైట్ అయిందని చెప్పాలి. రాహుల్ అప్పటిదాకా రాహుల్ పున్ను అనే ఒక ట్రాక్లో మాత్రమే నడిచిన షో సడన్గా రాహుల్ శ్రీముఖి అనేది వర్సెస్గా మారి ఫైనల్ దాకా పోయి రాహుల్ వర్సెస్ శ్రీముఖిలో రాహుల్ గెలవడం అనేది జరిగింది. సో ఇదంతా యాదృచ్ఛికంగా అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పటికీ బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ హౌ అంటే ఓకే గుడ్, మంచి కంటెస్టెంటే. కానీ ఇప్పుడు వరుణ్ సందేశ్తో పోలిస్తే, లేదా అదే సీజన్లో ఉన్న అలీ రెజాతో పోలిస్తే, లేదా అదే సీజన్లో ఉన్న బాబా భాస్కర్తో పోలిస్తే చాలామందికి అంటే రాహుల్ అంత పెద్దగా ఆడలేదు కదా అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడన్నా మొసంబీలు తింటూ ఉండడం అనే పాయింట్ వస్తుంది. కానీ ఓవరాల్గా బిగ్ బాస్ విన్నర్స్ అందరిలో బాగా సూపర్ సక్సెస్ అయింది ఎవరు అంటే బయట మాత్రం ఖచ్చితంగా రాహుల్ చూపిగంజానే. స్పెషల్ అభిమానం ఉంటుంది, ఎందుకంటే ఆయన వాయిస్కి ఆయన సాంగ్స్కి ఒక స్పెషల్ గుర్తింపు అనేది ఉంటుంది. కానీ ఈ సీజన్లో చూస్తే వరుణ్ సందేశ్ బాగా ఆడతాడు. వితిక వరుణ్ సందేశ్ బాండ్ కూడా బాగా హైలైట్ అయింది. అలీ రెజా ఫైటింగ్ స్పిరిట్, ఎలిమినేట్ అవ్వడము అండ్ మళ్ళీ రావడం అదంతా కూడా 6 ప్యాక్ కథా కార్ఖానా, బాబా భాస్కర్ మాస్టర్ తోటి ఫైటు, లాస్ట్ దాకా కూడా పోరాట పటిమ అనేది అంతా ఖతర్నాక్ అనిపిస్తుంది. కానీ అలీ రెజా కోపం అనేది తన కోపమే తన శత్రువు అయ్యి కొన్నిసార్లు మైనస్ అయింది. ఇక బాబా భాస్కర్ మాస్టర్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఫన్ని పేల్చిండు కదా అంటే మామూలు ఫన్ ఉండదు. క్లైమాక్స్ వరకు నవ్విస్తూ తీసుకుని పోయిండు. స్పెషల్ ఎంటర్టైనర్ అవార్డు ఇవ్వచ్చు. అసోంటి బాబా భాస్కర్ మాస్టర్ తెలుగోడు కాదు తమిళ అతను అన్న ఒక పాయింట్ తోటి మన తెలుగు ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. లేదంటే బాబా భాస్కర్ మాస్టర్ విన్నర్ క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్. అఫ్కోర్స్ నాన్ స్టాప్లో మళ్ళీ వస్తే నాన్ స్టాప్లో అది నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది మామూలు కాదు. ఇక మహేష్ విట్ట ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే లేడు. ఆ సీజన్లో కామెడీ అని చెప్పి తీసుకుంటే చాలా సీరియస్ క్యాండిడేట్ అని చెప్పి తెలిసింది మనకి. ఇక రాహుల్ పున్ను ట్రాక్ ఒకటి, రవికృష్ణ తమన్నా ట్రాక్ ఒకటి మనల్ని అంటే రవికృష్ణని ఇరిటేట్ చేస్తూ జనాలు ఎంటర్టైన్ చేసినట్టుగా అయిపోయింది మొత్తానికి అయితే. మంచితనం అనేది ఒక రవికృష్ణకి బాండ్గా అయిపోయింది, బ్రాండ్గా అయింది. అండ్ రోహిణి కామెడీ చాలా బాగుండేది ఆ సీజన్లో. అండ్ ఆ సీజన్లో అంటే సీజన్ బాగా ఉండడానికి కారణాలు ఇవే. అండ్ సీజన్ ఫ్లాప్ కాదు, యావరేజ్. బికాజ్ ఆఫ్ ఎందుకంటే దీనికంటే మంచి సీజన్స్ ఉన్నాయి కాబట్టి ఇది యావరేజ్ సీజన్ అయింది అంతే. అయితే ఇక్కడ రోహిణి కామెడీ బాగుంటుంది. అండ్ రోహిణి కామెడీకి ఎలిమినేట్ అయిపోవడం అంటే వేరేటోళ్ళ కోసం ఈమె నామినేషన్లో నిలబడితే పుష్కని ఈమె ఎలిమినేట్ అవ్వడం. అండ్ శ్రీముఖి బాబా భాస్కర్ మాస్టర్ బాండింగ్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, బాధపడ్డాలు సంతోషపడ్డాలు ఇవన్నీ ఉంటాయి కదా. శివజ్యోతి అంటే సావిత్రక్కగా అప్పటిదాకా గుర్తింపున్న శివజ్యోతి వద్దు శివంగి ఆడపులి రేంజ్లో ఇందులో క్లిక్ అవ్వడం, శివజ్యోతిగా బాగా బయట పేరు రావడం, జ్యోతక్క నుంచి సావిత్రక్క నుంచి జ్యోతక్కగా ఛానల్ అంతా డెవలప్మెంట్ కావడం కారణం అంతా కూడా ఈ సీజన్. అండ్ అషు తుస్సు ఈ సీజన్లో తుస్సు నాన్ స్టాప్లో ఇంకా వేరే ముచ్చటే వేరు కథే వేరు. సో ఈ సీజన్ యావరేజ్. అండ్ ఈ సీజన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు బికాజ్ ఆఫ్ మెనీ అద్భుతమైన కంటెస్టెంట్స్. ఇక నెక్స్ట్ ఈ సీజన్ కంటే యావరేజ్ సీజన్ అయినా కానీ ఈ సీజన్ని బెస్ట్ సీజన్ అయినా మనం మాట్లాడుకోవడానికి కారణం బీబీ సీజన్ 1. బీబీ సీజన్ 1 హరితేజ టాలెంట్ షోగా అండ్ శివబాలాజీ పర్సనాలిటీ షోగా, ముమైత్ ఖాన్ ధనరాజు వీళ్ళ కన్నింగ్లు ప్లానింగ్లు ఆలోచనలకి తార్కాణంగా. అండ్ నవదీప్ ఒకవేళ సీజన్ స్టార్టింగ్ నుంచి నవదీప్ అన్న అందులో ఉండింటే విన్నర్ కంపల్సరీ అని ఎంతోమంది అనుకుంటారు. ఎందుకంటే అంత లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్టివిటీస్ అండ్ టాస్కులు చేయడము. అండ్ నవదీప్ అన్న ఎంటర్టైన్మెంట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అంత బాగా చేసింది. అండ్ ప్రిన్స్ అలాగే మన మన అన్న ఆదర్శ్ బాలకృష్ణ వీళ్ళందరూ టాస్క్లు కూడా అద్భుతంగా ఆడారు. సో సీజన్ 1 అంతా కూడా మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్, సంపూర్ణేష్ బాబు జంప్ అయిపోవడం, మధ్యలో నుంచి వెళ్ళిపోతానడం, అండ్ సమీర్ గారి పెద్దరికము అండ్ కామెడీ ఎంటర్టైన్మెంట్. అర్చన గారు లాస్ట్ దాకా ఎట్లున్నారో నాకైతే తెలియదు, దేవునికి తెలుసు. ఎన్టీఆర్ గారి హోస్టింగ్ అన్నిటినీ మించి ఎన్టీఆర్ గారి హోస్టింగ్ సీజన్ 1కి ప్రాణం అని చెప్పాలి. సీజన్ 1 తెలుగు బిగ్ బాస్ ఇంట్రడక్షన్ షో అద్భుతంగా సక్సెస్ అయింది అంటే కారణం ఎన్టీఆర్ గారు
ఎన్టీఆర్ గారు హోస్టింగ్. ఇప్పటికీ బిగ్ బాస్ హోస్టులలో నాగార్జున గారు, నాని గారు, ఎన్టీఆర్ గారు అంటే మీరు ఎవరు ఇష్టపడతారు అంటే ఎన్టీఆర్ గారికి 90% ఆఫ్ పీపుల్ ఓటేస్తారు. అంత బాగా హోస్ట్ చేసిరు, అంత అంత హుందాగా హోస్ట్ చేసిరు అని చెప్పాలి. నాని గారు ఫ్రెండ్లీగా హోస్ట్ చేస్తే, నాగార్జున గారు 2 రకాలు, ఇటు ఫ్రెండ్లీ ఇటు కొంత కమాండింగ్తో హోస్ట్ చేస్తే, ఎన్టీఆర్ గారు ఏమి చేసినా అద్భుతంగా హోస్ట్ చేసిరని చెప్పాలి. అంతే నెక్స్ట్ లెవెల్. కాబట్టి ఆ షో సూపర్ సక్సెస్ షో. 16 రేటింగ్తో స్టార్ట్ అయ్యి కొంతవరకు 14 రేటింగ్తో క్లోజ్ అయింది. అయినా కానీ పర్లేదు, సూపర్ హిట్ షో. ఇక మంచి షో అంటే తెలుగు బిగ్ బాస్కి ఊపును తెప్పించిన షో ఏదన్నా ఉంది అంటే సీజన్ 2 అనే చెప్పాలి. సీజన్ 2 1 వర్సెస్ ఆల్ అంటే కౌశల్ వర్సెస్ హౌస్ అనే కాన్సెప్ట్తో సీజన్ మామూలు హిట్ కాదు. అండ్ తెలుగు బిగ్ బాస్ని తారాస్థాయికి పట్టుకొని పేరు. ఎట్లా అంటే ర్యాలీలు, రాస్తారోకాలు, నిరాహార దీక్షలు, మామూలు కాదయ్యా ఫైటింగ్లు బయట. అఫ్కోర్స్ ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్పి తర్వాత తెలిసి అందరూ కూడా డగ్గు అన్నారు. నిలకడ మీద నిజం తెలిసింది, నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కదా, అట్లా తెలిసేసరికి నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా అంటుపెడుతుంది మొత్తం అన్నట్టుగా బయటకు వచ్చినాక మొత్తం బొమ్మ రివర్స్ అయింది అన్నట్టు. ఏంది చిక్కు బొక్క అయింది అంటే బొమ్మ బొరసైంది. అట్లా నాణ్యానికి రెండో వైపు చూసి అందరూ కళ్ళు అమ్ము ఇదంతా అవుతుందా అని పరిచయం అయ్యారు. కానీ సీజన్ నడుతున్నంతసేపు మాత్రం బొబ్బ అగ్గి మీద గుగ్గిరమని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్లో నడిచింది సీజన్ 2. కౌశల్ వర్సెస్ హౌస్, కౌశల్ వర్సెస్ తనీష్. బయట లొల్లి అవుతుంది. ఏది కౌశల్ మీదకి ఇంట్లో ఎవరైనా లొల్లి పెడితే బయట ఆ కంటెస్టెంట్ మీదకి లొల్లి అవుతుంది. ఆ కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేయడానికి స్కెచ్ అవుతుంది. భాను కావచ్చు, బాబు గోగినేని కావచ్చు, రోల్ రైడర్ కావచ్చు, అమిత్ కావచ్చు, గీత కావచ్చు, దీప్తి కావచ్చు, తేజస్వి కావచ్చు, కిరీటి కావచ్చు, సామ్రాట్ కావచ్చు, తనీష్ కావచ్చు, వీళ్ళందరికీ కామన్ ఎవరు శత్రువు అంటే కౌశల్ అని చెప్పాలి. కౌశల్ డెడికేటివ్ నేచర్, కౌశల్ కాంట్రవర్సీ క్రియేషన్, కౌశల్ గొడవ, కౌశల్ రచ్చస్య రచ్చోభ్య అన్నట్టుగా నడిచింది. నూతన్ నాయుడు అండ్ కౌశల్ ఫ్రెండ్షిప్ బాండ్ కూడా నడిచింది. కానీ అది పెద్ద కాదు, నూతన్ నాయుడే ఇంత ఫేమ్ ఉన్నాడని చెప్పి తలుకున్నట్టు ఉంటుంది. కానీ అయితే కామన్ మ్యాన్గా ఎంటర్ అయిన నూతన్ నాయుడు, సంజన అండ్ గణేష్ పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేరు. కామన్ మ్యాన్గా ఎంటర్ అయిన వాళ్ళల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అయితే ఆదిరెడ్డి అండ్ మన పల్లవి ప్రశాంత్. అంతేగాని ఇంకెవరు కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అంతకుముందు వచ్చిన వాళ్ళు. దీప్తి సునైనా క్యూట్నెస్ అండ్ తనీష్ అంటే ఒకవైపు కౌశల్ ఆర్మీ అండ్ కౌశల్ ఫ్యాన్స్ అయితే ఇంకో దిక్కు కూడా షోని అంటే కౌశల్ యాంటీ ఫ్యాన్స్ లేదంటే తనీష్ అండ్ మిగతా వాళ్ళందరికీ ఫ్యాన్స్గా ఉన్న వాళ్ళ బ్యాచ్ అంతా కూడా అద్భుతంగా అంటే వీళ్ళ సైడ్ ఉన్న క్యూట్నెస్ని బాగా నచ్చిన వాళ్ళు అంటే తనీష్ అండ్ సామ్రాట్ ఫ్రెండ్షిప్ కావచ్చు, సామ్రాట్ తేజస్వి లవ్ ట్రాక్ కావచ్చు, సామ్రాట్ గీతు ఫ్రెండ్షిప్ కావచ్చు, గీతు శ్యామల దీప్తి నల్లమోతు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్షిప్ బాండు, బాత్రూంలో పోయి ముచ్చట పెట్టుడు ఇట్లాంటివి కావచ్చు. అండ్ తనీష్ దీప్తి సునైనా అల్లరి కావచ్చు, అమిత్ ఓపెన్ అవ్వడం కానీ, నందిని రాయ్ కానీ, ఈ పూజ డెడికేటివ్ అంటే వైల్డ్ కార్డ్లో వచ్చి పూజ డెడికేటివ్గా అద్భుతంగా టాస్క్లు పర్ఫామ్ చేయడం కానీ ఇవన్నీ కూడా నచ్చి షోని బాగా హిట్ చేసిరు. అండ్ వీటితో పాటుగా అడిదిక్కు కౌశల్ 1 and only 1 కౌశల్ కిరీటి నిమ్మకాయ వెండిండా కట్టమయ్యా మొత్తం బొబ్బ అయిపోయింది కిరీటి. కౌశల్కి కిరీటం పెట్టడానికి కిరీటి వచ్చినట్టు ఉంటుంది. అట్లా ఉంటుంది. మొత్తానికి అయితే సీజన్ సూపర్ డూపర్ అంతకంటే ఊపర్ హిట్ అయిందంటే దానికి కారణం కౌశల్ సీజన్ ఫర్ ద కౌశల్. యాక్చువల్లీ ఆ సీజన్లో కౌశల్ కంటే మిగతా వాళ్ళందరూ చేసిన రైటు, కౌశలే రాంగ్ వేలో అంటే అఫ్కోర్స్ లోపల అతని రైట్ వేలో పోయినా కానీ బయట అంతా రాంగ్ వేలో బాగా ప్రమోషన్ చేసిరు అనేది ఆ తర్వాత తెలిసి కొంచెం అందరూ హట్ అయ్యారు అనుకో. కాకపోతే సీజన్ 2 మంచి రేటింగ్ 15తో స్టార్ట్ అయింది, 15తో క్లోజ్ అయింది. అంతకంటే ముందు సీజన్ 16తో స్టార్ట్ అయ్యి 14తో క్లోజ్ అయ్యేసరికి ఇది 15తో స్టార్ట్ అయ్యి 15తోటే క్లోజ్ అయ్యేసరికి హ్యాపీ అన్నట్టు వీళ్ళందరికీ, ఇది బిగ్ బాస్ టీమ్కి. ఆ తర్వాత సీజన్ 3 18తో స్టార్ట్ అయ్యి 18తో క్లోజ్ అయింది. కాకపోతే సీజన్ 2 సూపర్ హిట్. ఎందుకంటే ఆ బజ్జు అదంతా కూడా సీజన్ 2లో జరిగింది అన్నట్టు. సో సీజన్ 1 16తో క్లోజ్ అయింది, అంటే 14తో క్లోజ్ అయింది ఫినాలే. సీజన్ 2 15తో క్లోజ్ అయింది, సీజన్ 3 18తో క్లోజ్ అయింది. ఇక సీజన్ 4 గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆర్డర్లో వస్తలేం కదా, మనం మాట్లాడుకునేది ఏంటి, నెక్స్ట్ సూపర్ డూపర్ హిట్ సీజన్ ఏంది, ఇది కింద నుంచి వస్తున్నాం మనం, పైనుంచి కాదు కింద నుంచి వస్తుంటే నెక్స్ట్ సూపర్ సీజన్ ఏంటంటే సీజన్ 5 అని చెప్పాలి. అంటే ఆర్డర్ ప్రకారంగా చూస్తే ఇంకా 2 సీజన్లు మిగిలినాయి, సీజన్ 4 అండ్ సీజన్ 7. ఈ రెండిట్లలో ఏది విన్నర్ తెలుసుకుందాం కొద్దిసేపట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 5 గురించి మాట్లాడేద్దాం. సీజన్ 5 సన్నీ వర్సెస్ షణ్ముఖ్ 3వ టాప్ సీజన్ కిందకి వస్తుంది. ఎందుకు అంటే దీనికంటే 2 తోపు సీజన్లు ఉన్నాయి కాబట్టి. అబ్బా ఏం చెప్పి ఎవరు ఆకిస్ పాకినట్టంటారా, ఓకే ఒక నిమిషం. అయితే ఈ సీజన్ సూపర్ హిట్ కావడానికి సూపర్ హిట్ హిట్ కావడానికి సన్నీ
అండ్ మానస్, కాజల్ మెయిన్ రీజన్స్ అవుతారు. వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ బాండ్ కోసం చూసిన వాళ్ళు కొంతమంది, అండ్ షెన్ను సిరి కోసం చూసిన వాళ్ళు కొంతమంది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బాండ్, వీళ్ళిద్దరు స్నేహించుకోవడం, ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అవన్నీ జరిగినాయి కదా, వాటి కోసం చూసిన వాళ్ళు కొంతమంది. వీళ్ళ బాధలు అర్థం చేసుకున్నారు కొంతమంది. మరి అట్లా ఉంటుంది ఎప్పుడైనా కానీ, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంటుంది. సన్నీ మానస్ల ఫ్రెండ్షిప్లు అండ్ సన్నీ మానస్ కాజల ఫ్రెండ్షిప్లు ఇవన్నీ అర్థం చేసుకున్న బ్యాచ్ ఒక దిక్కు ఉంటే, షెన్ను సిరి జెసిల్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకో దిక్కు. ఈ బ్యాచ్ అంతా ఒకటి, ఆ బ్యాచ్ అంతా ఒకటిగా వార్ జరిగింది. సో ఇట్లాంటి వార్ జరిగినప్పుడే బాగా క్లిక్ అవుతుంది. ఇప్పుడు సీజన్ 1 నో వార్స్, ఓన్లీ వార్ వన్ సైడ్, శివ బాలాజీ వర్సెస్ బిగ్ బాస్ ఒకటే వార్ నడిచింది. సీజన్ 2 కౌశల్ వర్సెస్ హౌస్ మొత్తం నడిచింది. సీజన్ 3 రాహుల్ వర్సెస్ శ్రీముఖి నడిచింది 1-1. అండ్ ఇక్కడ సన్నీ వర్సెస్ షణ్ముఖ్ 1-1 నడిచింది. ఈ సన్నీ వర్సెస్ షణ్ముఖ్లో సన్నీ సైడ్ ఒక టీం అంటే ఫ్రెండ్స్, అండ్ షణ్ముఖ్ సైడ్ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్నది. అయితే ఈ బ్యాచ్లో మెయిన్గా సన్నీని ఎలివేట్ చేయడానికి చాలామంది లేడీస్ చాలా కష్టపడ్డారు. లైక్ సన్నీ వర్సెస్ సిరి చాలా కష్టపడ్డది సన్నీని హైలైట్ చేయడానికి. సన్నీ వర్సెస్ ప్రియా గారు చెంప చెల్లుమంటది అనే ఒక మాటతోటి సన్నీని హైలైట్ చేసింది. అండ్ సన్నీ వర్సెస్ యానీ మాస్టర్ కూడా వీడు అట్లా ఇట్లా అని చెప్పి మొత్తానికి అయితే ఫ్రెండ్షిప్ నుంచి వెళ్ళి యాంటీ నుంచి మళ్ళీ ఫ్రెండ్షిప్ నుంచి మళ్ళీ అంటే టోటల్గా అయితే యానీ మాస్టర్ బాగా ఎలివేట్ చేసింది. ఇట్లా ప్రతి ఒక్క కంటెస్టెంట్, ఆ తర్వాత ఆడోళ్ళే కాదు మగవాళ్ళు కూడా, సన్నీ వర్సెస్ రవి, సన్నీ వర్సెస్ శ్రీరామ్, సన్నీ వర్సెస్ షణ్ముఖ్ ఎట్లా జరిగినా కానీ సన్నీకి పాజిటివ్ సైడ్ అండ్ మిగతా వాళ్ళకి నెగిటివ్ సైడ్గా మారిపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ ఈ సీజన్లో శ్రీరామ్ కొంత పాజిటివిటీని సంపాదించుకున్నాడని చెప్పుకోవచ్చు. అండ్ రవి, లహరి, ప్రియా ఇలా ముగ్గురు ఇష్యూ కూడా గట్టిగానే జరిగింది. అండ్ నటరాజ్ మాస్టర్ వర్సెస్ రవి గుంటనక్క అని చెప్పి ఒక రకమైన కన్వర్జేషన్, ఒక వర్షన్, అండ్ దాని గురించి కూడా బాగా అటెన్షన్ ప్లేస్ అయింది. అంటే చూడడానికి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, కాంట్రవర్సీ ఉండాలి కదా, అవన్నీ జరిగిందండి. ఉమక్క జల్దీ వెళ్ళిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది చాలామందికి. ఉమా ఆంటీ ఉండాలి అని అనుకున్నారు. సీజన్లో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నేను కూడా పర్సనల్గా మెసేజ్ చేసిన, ఉమా గారు మీరుంటే మంచిగా ఉండేది, గమ్మత్ ఉండేది, భలే గట్టిగా మాట్లాడతారు, మిస్ అయినామని చెప్పి నేను కూడా పెట్టాను. ఇక సరయు, లోబో, విశ్వ, శ్వేతవర్మ వీళ్ళంతా ఓకే వచ్చిపోయారు. అసలు లోబోని ఎందుకు సీక్రెట్ రూమ్కి పంపిర్రో బిగ్ బాస్ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఇప్పటికి, నేను ఎందుకు పంపినరా అన్న క్వశ్చన్ మార్క్ వేసుకుంటాడు. అట్లా గుడ్ ఇచ్చి పంపిస్తే దాన్ని ఎటేదో చేసి. అండ్ ఈ సీజన్లో కంటే నాన్ స్టాప్ సీజన్లో హమీదా మంచి అది అంటే ఇంపాక్ట్ చూపించింది అనడం. హమీదా అండ్ శ్రీరామ్ ఇందులో కూడా ఇంపాక్ట్ ఉంది. హమీదా అండ్ శ్రీరామ్లో ట్రాక్ నడిచింది. అండ్ హమీదా బయటకు వచ్చిన తర్వాత శ్రీరామ్ కోసం వెయిట్ చేసిన విధానము, శ్రీరామ్ వస్తాడు నారాజు ఈరోజు అన్నట్టుగా ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇవన్నీ కూడా భలే క్రేజీగా అనిపించింది. కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం లేదు ముచ్చట, ఇవ్వాలే అట్లా అయిపోయేసరికి హమీదా నాన్ స్టాప్లోకి కూడా మళ్ళీ రావడం, అండ్ హమీదా అక్కడ కొంత ప్రూవ్ చేసుకోవడం, కానీ విన్నర్ కాలేకపోయింది. కానీ హమీదా మంచి కంటెస్టెంట్ ఇన్ నాన్ స్టాప్ సీజన్. ఓకే, ఇది ఓవరాల్గా ఈ సీజన్కి సంబంధించింది. అయితే ఇక్కడ బాగా హైలైట్ అయింది అయితే పింకీ గురించి కూడా చెప్పాలి ఈ సీజన్లో. ప్రియాంక సింగ్ గురించి. ప్రియాంక సింగ్ ఈ సీజన్లో ఒక అద్భుతం అని చెప్పాలి. బికాస్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చింది. అంతకంటే ముందు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి వచ్చిన తమన్నా సింహాద్రి చాలా నెగిటివిటీని మూట కట్టుకున్నది. రవికృష్ణ సతాయించి పింకీ మానస్ని అట్నే సతాయించింది. కానీ ఆ నెగిటివిటీని పెద్దగా మూట కట్టుకోలేకపోయింది అనుకోవాలి. కానీ లాస్ట్ మూమెంట్లో మాత్రం ప్రియాంక అండ్ రవి కలిసి మానస్ని చీట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ అంతా కూడా ప్రియాంకకు బాగా నెగిటివ్ ఎలిమినేట్ అయింది. కాకపోతే ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రాన్స్జెండర్ ఉమెన్ ఇన్ తెలుగు బిగ్ బాస్. అండ్ చాలా వేరే లాంగ్వేజ్ షోస్లో ట్రాన్స్జెండర్స్ వచ్చినా కానీ ఇంత లాంగ్ రన్గా ఎక్కువ రోజులు లేరు. ప్రియాంక సింగ్ ఉంది, కంగ్రాచులేషన్ ఫర్ దట్. నెక్స్ట్ ఇప్పటి వరకు అయితే మళ్ళీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఎవరు రాలేదు. ఈ సీజన్లో వచ్చే ఛాన్స్ ఉంది. బిగ్ బాస్ సీజన్ 8లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి ఒకరు వస్తారు. ఓకే, ఇక మొక్క అయిపోయింది. ఓకే, ఈ సీజన్ అంతా ఇట్లా జరిగిందబ్బా. ఈ సీజన్లో మనం మర్చిపోలేని కంటెస్టెంట్లలో ఇంకొకరు ఎవరంటే ఖచ్చితంగా మానస్ అనే చెప్పాలి. మానస్ అద్భుతమైన కంటెస్టెంట్, అద్భుతమైన గేమ్ ప్లేయర్, చాలా బాగా ఆడతాడు. సరే, షణ్ముఖ్ సిరిని అయితే మనం మర్చిపోలేం. ఎవర్ గ్రీన్, ఎవర్ రెడ్, ఎవర్ బ్లూ, పింక్, వైట్. సో ఇది సీజన్. ఈ సీజన్ కూడా మంచి సీజనే. టీఆర్పీ 18తో స్టార్ట్ అయింది, 18తో ఎండ్ అయింది. కానీ బిగ్ బాస్ మేకర్స్కి ఇది పెద్ద టీఆర్పీ అనిపించలేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సీజన్ 4 18తో టీఆర్పీ స్టార్ట్ అయ్యి 21.7 తోటి క్లోజ్ అయింది. సో అంత టీఆర్పీ చూసిన బిగ్ బాస్ టీమ్కి ఈ టీఆర్పీ పెద్దగా అనిపించదు. అండ్ డే బై డే టీఆర్పీ కూడా సీజన్ 4లో చాలా ఎక్కువ. బికాజ్ ఆఫ్ కంటెస్టెంట్స్, అద్భుతమైన కంటెస్టెంట్స్.
నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అసలు ఈ బిగ్ బాస్ సీజన్ 4 అనేది హిందీ బిగ్ బాస్ని కూడా ఒక్కసారి షేక్ చేసి షాక్ చేసింది. ఒక లోకల్ బిగ్ బాస్ షోకి ఇంత రేటింగ్ వచ్చింది అని ఇట్లా మన సైడ్ తిరిగి చూడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది బికాస్ ఆఫ్ కంటెస్టెంట్స్. ఎటువంటి కంటెస్టెంట్స్ అంటే లైక్ ఇక్కడ అఖిల్ వర్సెస్ అభిజిత్ వర్సెస్ అఖిలే నడిచింది అఫ్ కోర్స్. కానీ అభిజిత్ అండ్ కో అండ్ అఖిల్ అండ్ కో ఈ సపరేట్గా ఉన్న వాళ్ళకి సపరేట్ ఫ్యాండమ్ ఉంది. నీకు అభిజిత్ నచ్చిన వాళ్ళు లేదంటే అఖిల్ని నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ సపరేట్గా వీళ్ళిద్దరే కాకుండా హరియానా నచ్చిన వాళ్ళు ఉన్నారు, అవినాష్ని నచ్చిన వాళ్ళు ఉన్నారు, షోయిల్ని నచ్చిన వాళ్ళు ఉన్నారు, మెహబూబ్ని నచ్చిన వాళ్ళు ఉన్నారు, గంగవ్వ నచ్చిన వాళ్ళు ఉన్నారు, దివిని నచ్చిన వాళ్ళు ఉన్నారు, దేవిని నచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా చూస్తే 1 వీక్ ఉండి వెళ్ళిపోయిన కంటెస్టెంట్ కూడా అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసిరు ఈ సీజన్లో. సో ప్రతి కంటెస్టెంట్ అంటే ఎవ్రీ కంటెస్టెంట్ తన వంతు తన ధర్మాన్ని చేస్తే అద్భుతంగా అతను ఉన్నన్ని రోజులు ఉంటే ఆ సీజన్ మెమరబుల్ అయితే అండ్ ఆ సీజన్ ఎవర్ గ్రీన్గా ఉంటుంది అని చెప్పి నిరూపించిన మాత్రం సీజన్ 4. అద్భుతమైన సీజన్, టాప్ సీజన్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ అంటే ఖచ్చితంగా సీజన్ 4. మరి సీజన్ 7 సంగతి ఇంకేం చెప్పలేదు ఏంటంటే అంటే చెప్తా, దాని సంగతి ఇంకా నెక్స్ట్ లెవెల్లో చెప్తాను. 1-on-1 ఫైట్, ఇది 1-on-1 ఫైట్ ఈ సీజన్లో ఉంటుంది, అభిజిత్ వర్సెస్ అఖిల్. సో ఇక్కడ అఖిల్కి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది, అభిజిత్కి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది. అండ్ అఖిల్ అలాగే షోయల్ ఫ్రెండ్షిప్కి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది, అండ్ షోయల్కి ఇండివిజువల్గా సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది. షోయల్ మెహబూబ్ ఫ్రెండ్షిప్ బాండ్కి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది. హరియానా అండ్ షోయల్ కాంట్రవర్సీకి సపరేట్ షోవియానా అనే గ్రూప్స్ వచ్చినాయి. హరియానా అండ్ అవినాష్ కామెడీకి అవియానా అనే ఒక గ్రూప్స్ వచ్చినాయి, గ్రూప్ ఫామ్ అయినాయి. అండ్ మోనల్ అండ్ అఖిల్కి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది, మోనల్కి సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది. ఇట్లా సపరేట్ ఫ్యాన్ బేస్ వల్ల అందరి ఫ్యాన్స్ సీజన్ని చూసారు, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారు, ఆస్వాదించారు, దీన్ని ఆదరించారు. సో ఇక్కడ ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది, లవ్ యాంగిల్ ఉంది, ట్రయాంగిల్ లవ్ స్టోరీ పెట్టారు కొన్ని రోజులు. లేదా అభిజిత్ అండ్ మోనల్ అండ్ అఖిల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా స్టోరీ నడిచింది. అండ్ ఇటు పక్కన ఇదంతా కూడా అఖిల్ అండ్ కోకి సంబంధించిన గ్యాంగ్లో ఇవన్నీ వస్తాయి. గంగవ్వ దివి వాళ్ళ బాండింగ్స్ కూడా బాగా క్లిక్ అయినాయి. సో ఇటు పక్కన ఇంకో దిక్కు చూస్తే నోబికాస్యం అంటే నోయల్, అభిజిత్, లాస్యా, హారిక వీళ్ళంతా కూడా ఒక గ్రూప్గా చేరారు. అండ్ లాస్యా వంటల లెక్క మారిపోయి పప్పు వండడం, సింపుల్ హోమ్లీ గర్ల్ లెక్క ప్రజెంట్ అయింది. అండ్ బయటకు వచ్చిన తర్వాత కూడా అదే విధంగా యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూ అవుతుంది. అండ్ హారిక అద్భుతమైన ఫైటింగ్ స్పిరిట్, అట్ ద సేమ్ టైం క్యూట్నెస్ రెండు కలిపి నడిచింది షో అంతా కూడా. అండ్ కుమార్ సాయి స్పెషల్ అట్రాక్షన్ ఫర్ దిస్ సీజన్. కుమార్ సాయి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు, ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నాడు. కుమార్ సాయి గురించి చెప్పడం మర్చిపోయింది. అండ్ నోయల్ స్పెషల్ వైబ్ని క్రియేట్ చేసుకున్నాడు. తొందరగానే ఎలిమినేట్ అయిపోయిన హెల్త్ ప్రాబ్లం వల్ల కంపెనీ ఎలిమినేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కానీ నోయల్ అంతకంటే ముందు సీజన్లో రాహుల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినప్పుడే ఒక ఫ్యాన్ బేస్ని సంపాదించుకుని వచ్చిన తర్వాత అద్భుతంగా క్లిక్ అయ్యాడు అనమాట. సుజాత అప్పుడు అంత పెద్ద ఏం క్లిక్ అయ్యాలి కానీ ఈ మధ్య బాగా క్లిక్ అయ్యింది జోర్దార్ సుజాత ఆ సీజన్లోనే ఉంది. అండ్ దేవి గారు 1-2 వీక్స్ ఉన్నా కానీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిపోయారు. అరే ఇంకొన్ని రోజులు ఉంటే మంచిగా ఉన్న దేవక్క అన్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. దివి క్యూట్నెస్కి అండ్ తన అంటే అనాలైజింగ్ కెపాసిటీ తర్వాత తెలుసుకుని అన్నారు. అండ్ దివికి అప్పుడు చిరంజీవి గారు కూడా ప్రామిస్ చేసినట్టుగా సినిమాలో ఆఫర్ కూడా ఇచ్చారు. సో ఇది ఆ సీజన్ గురించి. ఆఫ్కోర్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేని 3 కంటెస్టెంట్లు కరాటే కళ్యాణి, సూర్యకిరణ్ అండ్ స్వాతి దీక్షిత్. సూర్యకిరణ్ గారు చనిపోయారు రీసెంట్గా. సో స్వాతి దీక్షిత్ వీళ్ళు 3 ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. కానీ ఈ సీజన్లో ప్రతి ఒక్కరు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన కంటెస్టెంట్లే సీజన్ని సూపర్ అంతకంటే టాపర్గా నిలిచేలాగా చేసింది మాత్రం ఖచ్చితంగా ఈ కంటెస్టెంట్లే. సో డెఫినెట్లీ విన్నర్ ఆఫ్ ద తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అనుకునే లోపు సీజన్ 7 వచ్చింది. సీజన్ 7 వై టాప్ సీజన్ ఆఫ్ ఆల్ సీజన్స్ అంటే సీజన్ 4 టాప్, కానీ సీజన్ 7 కూడా టాపే. ఎందుకంటే బికాస్ ఆఫ్ శివాజీ అనే ఒక మాస్టర్ మైండ్, శివాజీ అనే ఒక చాణక్యుడు, ఒక కృష్ణుడు, ఒక రథసారథి, అట్లాంటి ఒక డ్రామా ప్లే చేయగలిగిన డైరెక్టర్, అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక హీరోని క్రియేట్ చేసింది ఆయనే, ఒక విలన్ని క్రియేట్ చేసింది ఆయనే, ఒక సపోర్టింగ్ ఆర్టిస్ట్ని క్రియేట్ చేసింది ఆయనే, ఒక హీరో ఫ్రెండ్ని క్రియేట్ చేసింది ఆయనే, ఒక విలనీని క్రియేట్ చేసింది ఆయనే. కంప్లీట్గా సినిమాని రసవత్తరంగా స్క్రీన్ ప్లే నడిపించింది కూడా ఆయనే అని చెప్పాలి. స్పై వర్సెస్ స్పా ఇది జరిగిందంటే కారణం శివాజీ. సో ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ అన్నిటికీ కారణం శివాజీ అని అనడంలో అతిశయోక్తి లేదు. నమ్మినా నమ్మకపోయినా, నచ్చినా నచ్చకపోయినా శివాజీ ఈజ్ ద కింగ్ మేకర్ ఆఫ్ ద బిగ్ బాస్ తెలుగు
ఎంత అంటే అంత ఇక చెప్పరాదయ్యా, వర్ణ స్పెషల్ వీడియో చేస్తా శివాజీ అన్న మీద, అట్లాంటి వాడు మనిషి. పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్ జరిగింది అంటే అమర్దీప్కి పల్లవి ప్రశాంత్ మీద కోపం రావడానికి కారణము పల్లవి ప్రశాంత్ని శివాజీ అన్న మెచ్చుకోవడం. ఓవరాల్గా శివాజీ అన్న అక్కడ మెయిన్ కీ రోల్. పల్లవి ప్రశాంత్ వర్సెస్ శోభా శెట్టి జరిగిందంటే అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ జరగడం, అండ్ చిన్న చిన్న టాపిక్స్ మీదకి వెళ్ళి శోభా శెట్టి ట్రిగ్గర్ అయ్యి నెగిటివ్గా పల్లవి ప్రశాంత్ని చేయడం. టోటల్గా ఈ అన్నిట్లలో పల్లవి ప్రశాంత్ని సైలెంట్గా ఉండు అని రథసారథి లాగా నడిపించిన అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన శివాజీ అన్న. ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ ఇక్కడ బిగ్ బాస్ మేము మెచ్చుకోవాలి, చాలాసేపు నుంచి బిగ్ బాస్ని మెచ్చుకుంటాం. ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ని తీసుకురావడం బిగ్ బాస్ చాలా ప్లస్ అయింది. అప్పటికే రొచ్చులాగా మిగిలిపోయిన బిగ్ బాస్ కంటెంట్ని డిఫరెంట్గా మార్చింది మాత్రం బిగ్ బాస్ సీజన్ 7లో. అవును, నేను ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్ 4తో ఎందుకు సీజన్ 7ని కంపేర్ చేస్తున్నానో చెప్పలేదు కదా. సీజన్ 4 తోపు సీజన్ బై, కానీ అక్కడ తోపు సీజన్లో పరంపర ఉన్నది. అంటే 14 రేటింగ్తో క్లోజ్ అయిన సీజన్ 1 తర్వాత 18 రేటింగ్ తోటి క్లోజ్ అయిన సీజన్ 15 రేటింగ్తో క్లోజ్ అయిన సీజన్ 2 ఉంది. 18 రేటింగ్తో క్లోజ్ అయిన సీజన్ 3 ఉంది. అంటే గ్రాడ్యువల్లీ రేటింగ్ పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత సీజన్ 4 21 రేటింగ్ కొట్టింది. అంటే గ్రాడ్యువల్గా పెరిగింది. కరోనా ఉంది, ఇవన్నీ రీజన్స్ అయినాయి. కరోనాలో ఇంట్లోనే ఉండి టీవీ చూడడం, ఆ షోని బాగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సీజన్ 5 వచ్చింది. యావరేజ్ రేటింగ్ అంటే 21 తర్వాత మళ్ళీ 18కి పడిపోయిందని తగ్గింది. ఆ తర్వాత సీజన్ వచ్చింది నాన్ స్టాప్, అది పెద్ద బిస్కెట్ అయింది. ఆ తర్వాత సీజన్ వచ్చింది సీజన్ 6 8 రేటింగ్కి పడిపోయింది. అధపాతాళంలో ఉన్న తెలుగు బిగ్ బాస్ని పైకి లేపిందంటే సీజన్ 7. అందుకే తోపెస్ట్ ఆఫ్ ద తోపు సీజన్ 7 కింద నేను కన్సిడర్ చేస్తున్నా. చలో, ఈ సీజన్ సూపర్ హిట్ అనడానికి మెయిన్ రీజన్స్ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్గా ఎంట్రీ అయితే, స్టార్మా బ్యాచ్ వర్సెస్ కామన్ మ్యాన్ బ్యాచ్ అయింది, మొక్కా బ్యాచ్ వర్సెస్ చుక్కా బ్యాచ్ అయింది. ఇవన్నీ నడవడానికి పల్లవి ప్రశాంత్ని ఒక సరైన దారిలో పెట్టడానికి శివాజీ అన్న ఒక మాస్టర్ మైండ్ వెనకాల ఉండాల్సి వచ్చింది. ఇక యావర్ తన డెడికేషన్ తోటి ప్రతి టాస్క్లో గెలవాలన్న తపనతోటి తను చేసే మిస్టేక్లు తను సర్ది చెప్పుకొని తను చేస్తున్న మిస్టేక్ని సెట్ చేసుకుంటూ రావడం జనాలకు నచ్చింది. యావర్ ఫైటింగ్ స్పిరిట్ నచ్చింది. పల్లవి ప్రశాంత్ టాస్క్లు ఆడే విధానం నచ్చింది. ఎవ్వరూ ఆడలేనంత క్విక్గా స్పీడ్గా అద్భుతంగా టాస్క్ని ఫినిష్ చేసిన విధానం పల్లవి ప్రశాంత్కి బాగా పేరు తెచ్చింది. ఇక ఈ స్పై బ్యాచ్ ఇట్లుంటే స్పా బ్యాచ్ వాళ్ళని గోతులు తవ్వుకుంటూ నెగిటివ్ చేసుకోవడము. ఇదికేమో బిగ్ బాస్ ఉల్టా పుల్టా కాన్సెప్ట్ పెట్టి మధ్యలో 2.0 సీజన్ 7 2.0 తీసుకురావడం. ఆ 2.0లో 5 కొత్త కంటెస్టెంట్ రావడం. అందులో వచ్చిన కంటెస్టెంట్లలో ఒక కంటెస్టెంట్ మళ్ళీ పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేయడం. అర్జున్ వచ్చి పల్లవి ప్రశాంత్ టార్గెట్ చేయడం. ఇవన్నీ పల్లవి ప్రశాంత్కి ప్లస్లుగా మారిపోతూ ఉండడం. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ బేసు కామన్ ఆడియన్స్ నుంచి బాగా పెరిగిపోవడం, ఊళ్ళల్లో నుంచి పల్లవి ప్రశాంత్కి ఫ్యాన్స్ పుట్టుకురావడం జరిగింది. అయితే ఎన్ని జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటంటే అటు దిక్కు విలన్స్ స్ట్రాంగ్గా ఇతనే హీరో అనుకోవడంతో జరిగింది ఇది. సరే, ఇవన్నీ ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళలో బోలే లాంటి వాళ్ళు, నైని పవన్ ఇలాంటి వాళ్ళు, లేదంటే కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ అంతా కూడా పల్లవి ప్రశాంత్ భజన చేయడం, శివాజీ అండ్ స్పై బ్యాచ్కి సపోర్ట్ చేయడంతో మొత్తం సీన్ రివర్స్ అయింది. లోపల ఉన్న వాళ్ళంతా ఇంకా కోపానికి వచ్చారు. అరే బయట ఇట్లుందని చెప్పి వాళ్ళు తగ్గిన నెగిటివ్ అయ్యారు, పెరిగిన నెగిటివ్ అయినట్టుగా అయిపోయారు. ఇక్కడ బోలే అన్న వచ్చి పాటలు పాడుతా స్టార్టింగ్లో ఇరిటేట్ చేస్తున్నట్టు చేసి మెల్లగా జనాలకు ఎక్కి విపరీతంగా బోలేని ఇష్టపడే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇంచుమించు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా ఫేమస్ అయితే బోలే శవాలి పాట బిడ్డగా ఫేమస్ అయ్యి ఫుల్ పాటలు జోషు బాబు. ఇక బోలే అంటే హీరో అంటే బోలే కాడికి వాయే. ఇక ఇక్కడ ఈ సీజన్ రసవత్తరంగా జరగడానికి ఇంకొక మెయిన్ కారణం ఎవరంటే రతిక. పల్లవి ప్రశాంత్ని హీరో చేయడం కోసం తను కొవ్వెత్తిలా కరిగిపోతూ తనకి వెలుగు నింపడానికి అంధకారంలో ఉన్న పల్లవి ప్రశాంత్ని అందంగా వెలుగు అంటే రతి బిడ్డ అన్న నెగిటివ్ నేమ్స్ వస్తున్న టైంలో రతిక ఒక్కసారి రివర్స్ అవడంతో కంప్లీట్గా రైజింగ్ స్టార్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్. రతిక రివర్స్ అయిన ప్రతిసారి పల్లవి ప్రశాంత్కి పాజిటివ్ అయింది. రతిక నెగిటివ్గా పల్లవి ప్రశాంత్ని చూపించిన ప్రతిసారి రతిక నెగిటివ్ అయిపోయింది. అండ్ ఈ మధ్య యూట్యూబ్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బాగా ఇష్యూ జరుగుతుంది కదా. హస్బెండ్ని నెగిటివ్ చేద్దామని చెప్పి వైఫ్ ప్రయత్నం చేస్తే వైఫ్ నెగిటివ్స్ అన్ని బయటపడి మొత్తం వైఫే నెగిటివ్ అయింది. చూసిరా, పేర్లు నేను ఎందుకు చెప్తలేను, నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి. సరే, వీళ్ళు ఈ టైప్లో రతిక కంప్లీట్గా నెగిటివ్ అయిపోయింది. పల్లవి ప్రశాంత్ నెగిటివ్ చేసే ప్రయత్నంలో రతిక పల్లవి ప్రశాంత్ని ఒక ఎర్రిపప్ప అని చెప్పి క్రియేట్ చేద్దామని చూస్తే ఈ రివర్స్లో కొండ ఎర్రిపప్ప కింద క్రియేట్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. లైక్ ఒక్కసారి కాదు, ఇది 2 సార్లు జరిగింది. అంటే ఒక కొవ్వొత్తి వెలుగునివ్వడానికి కరిగిపోయి మొత్తం దీపం అయిపోయి కారిపోయిన తర్వాత మళ్ళీ అదంతా సెట్ చేసుకొని మళ్ళీ కొవ్వొత్తిలాగా మారి మళ్ళీ 2వ ఎంట్రీ ఇచ్చి మళ్ళీ వచ్చి కరిగిపోయిందంటే రతికే అని చెప్పాలి.
పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్దీప్. పల్లవి ప్రశాంత్ని హీరో చేయడానికి అయిపోయింది. అమర్దీప్ బీటెక్ డైలాగ్ తోటి మొత్తం సినిమా మారిపోయింది. శోభా శెట్టి వర్సెస్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్కి పాజిటివ్ అయింది, ఎందుకంటే శోభా శెట్టి తనకు అవసరం ఉన్నప్పుడల్లా పల్లవి ప్రశాంత్ భజన చేసేది కాబట్టి అక్కడ శోభా శెట్టి నెగిటివ్ అయింది. అంబటి అర్జున్ ప్లాన్ చేసుకొని వచ్చినట్టు వచ్చి లోపలికి వచ్చిన తర్వాత అసలు పల్లవి ప్రశాంత్ని పట్టించుకోవద్దు అన్నట్టు ఉండి 1 వారం 2 వారాలకి మళ్ళీ కట్ చేస్తే పల్లవి ప్రశాంత్కి యాంటీ కావడానికి ప్రయత్నాలు చేయడం, అంటే తనే మెయిన్ విలన్ అని చెప్పి తనకి గోతులు తోడడంతో అంబటి అర్జున్ నెగిటివ్ అవ్వడం. ఇక్కడ మళ్ళీ పల్లవి ప్రశాంత్ పాజిటివ్ అండ్ నైని పవన్ 1 వీక్ ఉన్న తన ఇంపాక్ట్ క్రియేట్ చేయడం. శివాజీ అన్న ప్రతి సిచ్యువేషన్లో ఇంపాక్ట్. ఫస్ట్ వీక్ నుంచి సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ నుంచే తన స్టైల్లో కామెడీని, ఎంటర్టైన్మెంట్ని, ప్రాంక్స్ని రకరకాలుగా ప్లాన్ చేసి కంటెంట్ లేని చోట కంటెంట్, బూడిదల నుంచి నూనెని తీసడం, ఇవన్నీ చేసేసరికి మొత్తం గమ్మత్ అయిపోయింది. సీజన్ బాగా హిట్ అయింది. అండ్ సందీప్ అమర్దీప్ కావాలని ఫౌల్ గేమ్లు ఆడడం, ఫౌల్ గేమ్లు ఆడి దొరికిపోయిన తర్వాత ఫౌల్ గేమ్లు ఆడలేము అని చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ ఫుటేజ్ చూపిస్తే మళ్ళీ దొరికిపోవడం, అన్ని రకాలుగా వాళ్ళే గోతులు తోడుకుంటూ లోపలికి పోవాల్సిన సిచ్యువేషన్ అయింది. ఫౌల్ గేమ్స్ అనేది ఒక వీక్ అంతా నడిపించి, ఒక వీక్ కాదు సీజన్ మొత్తం కూడా ఫౌల్ గేమ్ అనేది అమర్దీప్కి గట్టి ఇంపాక్ట్ పడ్డది. శివాజీ చెయ్యి బ్రేక్ అంటే వెనకడము, డిస్లోకేట్ అవ్వడము, అది సెట్ కావడానికి టైం పట్టడం, ఇవన్నీ కూడా కంటెంట్ క్రియేషన్లో భాగంగా శివాజీకి ఏమైంది, శివాజీకి మంచిగా అయిందా, శివాజీ ఎలిమినేట్ అవుతాడా, ఇవన్నీ క్వశ్చన్లు రేజ్ అవ్వడం కంటెంట్ అయితే ఓవరాల్గా క్రియేట్ అవ్వడానికి కారణమైంది. ఇక గౌతమ్ వర్సెస్ శివాజీ, గౌతమ్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ జరిగితే, లేదంటే గౌతమ్ వర్సెస్ యావర్ జరిగితే ఆ ఇష్యూనంతా కూడా శివాజీ మీద రుద్దడానికి ప్రయత్నం చేయడంలో గౌతమ్ విఫలం అవ్వడం, కట్ చేస్తే శివాజీకి పాజిటివ్ అవ్వడం, గౌతమ్కి నెగిటివ్ అవ్వడం, ఇవన్నీ జరిగినాయి. అఫ్కోర్స్ గౌతమ్కి ఫ్యాన్స్ వచ్చారు, అమర్దీప్కి ఫ్యాన్స్ వచ్చారు, కాకపోతే ఎక్కువ శాతం ఎటుపోయింది అనేది పాయింట్. అయితే స్పా వర్సెస్ శివాజీలో శివాజీకి పాజిటివిటీ అండ్ స్పాకి నెగిటివిటీ అవ్వడం. సుబ్బు క్యూట్నెస్, అయ్యో ఇక్కడ మనం ఒక పర్సన్ గురించి మర్చిపోయినాం. తేజ ఈ సీజన్ని బాగా ఎంటర్టైనింగ్గా తీసుకుపోవడానికి మెయిన్ రీజన్ తేజ నారదుడు లెక్క ఇటు రాక్షసుల దగ్గర అటు దేవుళ్ళ దగ్గర 2 సైడ్లు మాట్లాడొచ్చి 2 సైడ్లు ఉన్నట్టే ఉండి 2 సైడ్ల నుంచి తప్పించుకుంటూ తిరిగే ఒక పర్సన్ లాగా మనకి, అంటే డ్రామాస్లో చూస్తే, మనకు పురాణాల్లో చూస్తే అట్లుంటే, ఇక్కడ మనకు తేజ ఇటు స్పై అయితే అటు స్పా అయితే ఇటు స్పై 2 సైడ్లు కూడా మాట్లాడుకుంటూ 2 సైడ్లు ఇది చాప కింద నీరు లెక్క 2 దిక్కులు ఉంటూ 2 గుర్రాల మీద 2 పడవల మీద కాలు పెట్టి మెల్లగా ఒడ్డు చేరే ప్రయత్నం చేసి మధ్యలో మునిగిపోయింది. అఫ్కోర్స్ టాస్క్ ప్లేయింగ్కి పల్లవి ప్రశాంత్ అని యావరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఇచ్చింది. నెవర్ బిఫోర్ అన్నట్టు ఆడారు. అండ్ లేడీస్లలో ప్రియాంక అద్భుతమైన కంటెస్టెంట్, అద్భుతంగా టాస్క్లు ఆడింది. సందీప్ మాస్టర్ కూడా అద్భుతంగా ఆడింది, కానీ చెడగొట్టుకున్నట్టుగా ప్రియాంక చాలా బాగా ఆడి ప్రియాంక జీన్ కట్ చేస్తే బోలే వచ్చిన తర్వాత తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కోపం ఎట్లా యాంగర్ మేనేజ్మెంట్లో నెగిటివ్ అయిపోయి పుసుకున్న అనేసరికి ఫుల్ అని నెగిటివ్ అయింది. అప్పటిదాకా కూడా అద్భుతమైన కంటెస్టెంట్. అండ్ అంబటి అర్జున్ కూడా చాలా తెలివిగా ఆడుతున్నాడు అనుకునేసరికి మిస్టేక్ చేసి నెగిటివ్ అయిపోయింది. సో ఓవరాల్గా అందరూ కలిసి కట్టుగా చాలా బాగా ఆడారు. అందరూ కూడా ఇంపాక్ట్ చూపించారు. దాన్ని కూడా కొంత ఇంపాక్ట్ చూపించింది, ఓకేగా ఆడింది. అండ్ షకీలా గారు కూడా 1-2 ప్రాంకులు చేసినప్పుడు మంచి రసవత్తరంగా షోని నడిపించడానికి ప్రయత్నం చేసింది. షకీలా గారు కూడా ఓకే. అయితే పూజామూర్తి, కిరణ్ రాథోడ్ నథింగ్. అశ్విని శ్రీ అండ్ బోలే వీళ్ళిద్దరు ట్రాక్ కూడా భలే అనిపించేది. ఎంటర్టైనింగ్గా పాల ప్యాకెట్లు అవుతుంది, పాల సముద్రం అవుతుంది, ఏదో ఒకటి చేసి మొత్తం ఎంటర్టైన్ చేసిండ్రు. సందీప్ మాస్టర్ స్పెషల్ పవర్ అస్త్రా తోటి 5 వారాలు ఉండడంతో అది పాజిటివ్ టు నెగిటివ్ అయిపోయింది. కానీ ఓవరాల్గా అయితే ఎక్కువ వారాలు సర్వే కావడానికి సందీప్ మాస్టర్ ప్రయత్నం చేసింది అంతే. సో ఓవరాల్గా అందరు కంటెస్టెంట్లు ఇంపాక్ట్ చూపిస్తే షో అండ్ సీజన్ సూపర్ హిట్ అయింది. సో లైక్ దట్ సీజన్ 4 అండ్ సీజన్ 7 సూపర్ డూపర్ హిట్స్. అండ్ సీజన్ 7 ఎందుకంటే అన్నిటికంటే హిట్, అదపాతలో ఉన్న బిగ్ బాస్ని మళ్ళీ లేపిందంటే సీజన్ 7 కాబట్టి సీజన్ 7 సూపర్ హిట్. అండ్ ఈసారి సీజన్లో కంటెస్టెంట్లు అట్లుంటారు ఇట్లుంటారని కాకుండా డిఫరెంట్గా ఉంటారు. కొంతమంది కోపిస్టులు, కొంతమంది ఇరిటేటింగ్గా ఉండేటోళ్ళు, కొంతమంది ఆ కైండ్ ఆఫ్ డిఫరెంట్ మిక్చర్ ఆఫ్ కంటెస్టెంట్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. చూద్దాం, కాంట్రవర్సీ క్రియేట్ చేసే కంటెస్టెంట్లు అట్లాంటి వాళ్ళని తీసుకొస్తున్నారు. అప్పుడే మజా వస్తుంది. ఏదో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ కూడా బయటపడతాయి. మనం నెగిటివ్ అనుకున్న వాళ్ళు పాజిటివ్ కావచ్చు, పాజిటివ్ అనుకున్న వాళ్ళు నెగిటివ్ కావచ్చు, ఏదైనా జరగచ్చు. ఓవరాల్గా ఈ వీడియో లాస్ట్ దాకా చూసిన వాళ్ళు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇది ప్యూర్లీ బిగ్ బాస్ లవర్స్ కోసమే చేసిన. దీని తర్వాత వచ్చే వీడియో ఏంటంటే ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్లో ఉన్న టాప్ 10 కంటెస్టెంట్స్ ఎవరు, విన్నర్సే కాదు అందరినీ కలిపి చూద్దాం. ఎవరు టాప్ 10 కంటెస్టెంట్స్, అద్భుతమైన కంటెస్టెంట్స్ ఎవరు. లైక్ ఇప్పుడు మన శివాజీ గురించి మాట్లాడుకున్నాం, అట్లాంటి కంటెస్టెంట్లు ఎవరు ఉన్నారు ఇంకా అందరి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, మీ ఫేవరెట్ సీజన్ ఏంది కింద కామెంట్ చేయండి.
ఉంటా, టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.